హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ 7% మించి వృద్ధి రేటుతో ముందుకెళ్తూ ఉన్నా కూడా అదే వేగంతో ఉద్యోగాల కల్పన అనేటటువంటిది లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. దానికి కారణం యాంత్రీకరణ, లేకపోతే విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి ఉపాధి నైపుణ్యాలు లేకపోవటమా, లేదంటే మనం చూస్తే అంతగా ప్రభావం చూపనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితమా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. అయితే సేవారంగ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం రూపుదిద్దుకున్నా కూడా జీవనోపాధి అన్నటువంటి దానికి ఇప్పటికీ వ్యవసాయమే పెద్ద దిక్కుగా ఉంది. ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలకమైనటువంటి వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాగు విభాగమే ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. మన స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 1950-51 ఆ సంవత్సరంలోకి వచ్చేసరికి 57% ఉండేది. కానీ అది 2020-21 వచ్చేసరికి 16% పడిపోయింది. అయితే మన దేశంలో రైతుల యొక్క స్వల్ప ఆదాయాలకి, పడిపోతున్నటువంటి జీవన ప్రమాణాలకి ఈ పరిస్థితి అనేది అద్దం పడుతుంది. అయితే అదే సమయంలో స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా అనేది 1950-51లో 29% ఉంటే అది 2000 నుంచి 2001 వచ్చేసరికి 49%, 2020-21 వచ్చేసరికి 55% పెరిగింది. అంటే క్రమంగా సేవారంగ వృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. ఇక పరిశ్రమల రంగం వాటా ఏమో 1950-51లో 14% ఉంటే ప్రస్తుతం అంటే 2020-21 వచ్చేసరికి 30% పెరిగింది. అయితే దేశంలోని మొత్తం ఉపాధి అవకాశాల్లో సేవల రంగం వాటా దాదాపు 3/1 వాటాని కలిగి ఉన్నా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతదేశంలో ఉద్యోగ కల్పనలో తయారీ రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనం చూస్తే సుమారు దాదాపు 1000 విశ్వవిద్యాలయాలు, 40,000కు పైగా కళాశాలలతో భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థని కలిగి ఉంది. పరిశ్రమల రంగంలో కూడా వేగంగా మారిపోతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంచటంలో మన విద్యా విధానం విఫలమవుతోంది అన్నటువంటి విమర్శ అనేది ఉంది. మనం చూస్తే అసోచామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం పట్టభద్రులైనటువంటి 50 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 20% మంది మాత్రమే ఉపాధిని పొందుతూ ఉన్నారు. 2025 నాటికి పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల నుంచి కనీసం 50% విద్యార్థులు వృత్తి విద్యని అభ్యసించేలాగా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా 2020లో తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం అనేది సిఫార్సు చేస్తోంది. అయితే మన దేశంలో కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత భారత్ బలహీనతలేంటి, భారత్ యొక్క బలాలేంటి అన్నట్టుగా బహిర్గతం చేసింది. వ్యవసాయ రంగం మీద మన నిర్లక్ష్యం అనేది కొనసాగుతూ ఉన్నా కూడా లాక్డౌన్ సమయంలో మన దేశం స్తంభించిపోయినా కూడా మొత్తం దేశానికి అంటే మనం చూస్తే అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం మాత్రమే వృద్ధి అనేది సాధించింది. అయితే మన దేశంలో ఉపాధి స్థితిగతులకి సంబంధించి ఖచ్చితమైన డేటాని రూపొందించాలి. దానికి సంబంధించి భౌగోళికంగా రంగాల వారీగా దేశవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నటువంటి ఉపాధి సమస్యని అంచనా వేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు నివేదించడానికి సరైనటువంటి గణాంక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో అసంఘటిత మరియు వలస కార్మికుల మీద దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి జాతీయ డేటా పోర్టల్ అయినటువంటి ఈ శ్రమ్ అన్నటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అయితే మనం చూస్తే ప్రభుత్వ రంగం అన్నటువంటిది సుస్థిరమైన ఉపాధి కల్పనలో సేవల రంగంతో పాటుగా తయారీ రంగంలో కూడా మనం కీలక పాత్ర పోషించేలాగా రూపాంతరం చెందాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం చేపడుతున్నటువంటి కొన్ని విధానపరమైనటువంటి ప్రోత్సాహకాలు సమర్థవంతంగా అమలు కావాల్సి ఉంది. అలాగే అధికారిక మరియు అనధికారిక రంగాల్లో పనిచేసేటటువంటి శ్రామిక శక్తికి అవసరమైన నైపుణ్య శిక్షణని అందించడంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనేది మరింత చురుగ్గా వ్యవహరించాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం
వర్కర్ టు పాపులేషన్ రేషియో 2017-18తో పోలిస్తే 2019-20లో ఎంత శాతం పెరిగింది? మనం చూస్తే 2017-18లో 34.7% ఈ వర్కర్ టు పాపులేషన్ రేషియో లేదా WPR అన్నటువంటిది ఉంటే అది 2019-20 సంవత్సరానికి వచ్చేసరికి 38.2%కి చేరింది. అంటే ఏంటి? ఇంతకుముందు ప్రీవియస్ ట్రెండ్తో చూసుకుంటే ఇది చాలా రివర్సల్గా ఉంది. 2004-05 తర్వాత మనం చూస్తే WPR అంటే వర్కర్ టు పాపులేషన్ రేషియో అనేటటువంటిది డిక్లైన్ అవుతూ వస్తోంది. ఆ ప్రీవియస్ ట్రెండ్కి ఇది రివర్స్గా ఉంది అన్నట్టుగా ఈ సర్వేలో తేలింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ మీద రష్యా దాడికి సంబంధించి రష్యా అధ్యక్షుడు ఈ నెల 16వ తేదీని ఎంచుకున్నారు అన్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. మనం చూస్తే ఇక్కడ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు ప్రపంచ నేతలు, దౌత్యవేత్తలు ఏవైతే ప్రయత్నాలు చేశావో అవేవి కూడా ఫలించలేదు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 1,00,000 మంది సైనికుల్ని మోహరించినటువంటి రష్యా అక్కడ యుద్ధ సిబ్బందితో ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం అంటే పోలాండ్ సరిహద్దులోని ఎల్వివ్లో కాన్సులర్ కార్యాలయాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. అలాగే మిగతా సిబ్బంది వెనక్కి వచ్చేయాలి అన్నట్టుగా ఆదేశించింది. అయితే బ్రిటన్, నార్వే, డెన్మార్క్, కెనడా, న్యూజిలాండ్లు కీవ్లో ఉన్నటువంటి తమ పౌరులు అక్కడి నుంచి వచ్చేయాలి అన్నట్టుగా హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు ఏవి? ఏమేమున్నాయి సరిహద్దు దేశాలు? ఇక్కడ చూడండి, బెలారస్ వచ్చేసరికి నార్త్లో ఉంది, అలాగే రష్యా అన్నటువంటిది ఈస్ట్లో ఉంది, తర్వాత సీ ఆఫ్ అజోవ్ అన్నటువంటిది, అలాగే బ్లాక్ సీ అన్నటువంటివి సౌత్లో ఉన్నాయి, మాల్దోవా, రొమేనియా అన్నటువంటివి సౌత్ వెస్ట్లో ఉన్నాయి, అలాగే హంగేరీ, స్లోవేకియా, పోలాండ్ అన్నటువంటి వెస్ట్లో ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్కి ఉన్నటువంటి సరిహద్దు దేశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏబీజీ షిప్ యార్డ్కి సంబంధించి. దీని మీద సిబిఐ కేసు నమోదు చేసింది. దేనికి సంబంధించి అంటే ఏకంగా 22,842 కోట్ల మేర బ్యాంకుల్ని మోసగించింది అన్నట్లుగా. అంటే మనం చూస్తే ఈ వ్యవహారంలో ఏజీబీ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆ సంస్థ యొక్క మాజీ చైర్మన్లతో పాటుగా మరికొందరి మీద కేసును నమోదు చేశారు. వాళ్ళంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంని పెద్ద మొత్తంలో మోసగించినట్టుగా సిబిఐ అధికారులు వెల్లడించటం జరిగింది. ఈ మోసాలకి సంబంధించి 2019వ సంవత్సరం నవంబర్ 8వ తేదీన బ్యాంకు తొలిసారిగా ఫిర్యాదు చేయగా 2020 మార్చి 12న సిబిఐ దీని మీద వివరాలు కోరింది. అదే ఏడాది ఆగస్టులో బ్యాంకు తాజా ఫిర్యాదు అనేది దాఖలు చేసింది. ఈ వ్యవహారం మీద 1.5 ఏళ్ల పాటు పరిశీలన జరిపిన తర్వాత కేసుని నమోదు చేయటం జరిగింది. ఈ సంబంధిత కంపెనీ ఏదైతే ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉందో ఇది 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోగా అందులో కేవలం ఎస్బీఐ నుంచి 2,468 కోట్ల రూపాయలు రుణాన్ని పొందింది. అయితే నిందితులంతా కలిసి 2012 నుంచి 2017 మధ్య నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డారు అన్నట్టుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ సంబంధిత రుణ ఖాతాని 2016 జూలైలో నిరర్ధక ఆస్తిగాను 2019లో మోసపూరితంగాను నిర్ధారించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో అతిపెద్దదైన ఏబీజీ షిప్ యార్డ్ కేసులో ఎన్ని కోట్ల మేర బ్యాంకుల్ని మోసగించింది? ఎన్ని కోట్ల మేర? మొత్తం 22,842 కోట్ల మేర బ్యాంకుల్ని మోసగించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2018వ సంవత్సరం జూలైలో 6 వరుసల రహదారికి సంబంధించి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే మార్గానికి పునాది అనేది పడింది. లక్నవూ, అలాగే బారాబంకీ, అమేఠీ, అయోధ్య, సుల్తాన్పూర్, అజంగఢ్, అలాగే గాజీపూర్, మౌ మరియు అంబేద్కర్ నగర్ జిల్లాల మీదుగా వెళ్లేలాగా దాదాపు 22,000 కోట్ల రూపాయలతో 340 కిలోమీటర్ల పొడవున పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది. తూర్పు ఉత్తరప్రదేశ్కి ఇది ఒక జీవరేఖగా గర్వకారణంగా నిలిచిపోతుంది అన్నట్టుగా ప్రధాని చెప్పారు. అయితే ప్రారంభోత్సవం అయితే జరిగినా కూడా ఈ మార్గంలో కొన్ని పనులు ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. తమ యొక్క గ్రామాల నుంచి నేరుగా లక్నవూకు చేరుకునేందుకు ఈ మార్గం వీలు కల్పిస్తున్నందుకు సంతోషించాలో లేదా ఇప్పటికీ ఉపాధి చూపించే దారి కనిపించట్లేదు అనేసి విచారించాలో తెలియట్లేదు అన్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తే మన దేశంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే వాళ్ళలో
25% మంది 17 జిల్లాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో ఆ 17లో 10 జిల్లాలు యూపీలోనే ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం తూర్పు యూపీ ప్రాంతాలే ఉన్నాయి. అయితే పూర్వాంచల్లో వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు కూడా ఆ పంట సొంత అవసరాలకే సరిపోనటువంటి పరిస్థితుల్లో వేరొక చోట పనిచేస్తూ ఉంటారు. అయితే లాక్డౌన్తో ఇతర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకి వచ్చినటువంటి వాళ్ళు తమకి దగ్గరలో ఏ పని దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉత్తరప్రదేశ్లో ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేకి ప్రధాని 2021 నవంబర్లో శంకుస్థాపన చేశారు. ఎన్ని కోట్ల వ్యయంతో? 22,000 కోట్ల వ్యయంతో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని నిర్మించటం జరిగింది. మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? ఇది 340 కిలోమీటర్ల పొడవున ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వాధీనం చేసుకున్నటువంటి సుమారు 9,000 కోట్ల విలువైనటువంటి 2 లక్షల కిలోల గంజాయిని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో డీజీపీ చేతుల మీదుగా దహనం చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు 2 లక్షల కిలోల గంజాయిని దహనం చేశారు? ఏ రాష్ట్ర పోలీసులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. అలాగే ఇంకో క్వశ్చన్, మన దేశాన్ని మారక ద్రవ్య రహిత దేశంగా మార్చడం కోసం డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020లో. మొత్తం 272 డిస్ట్రిక్ట్స్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక సంఘం యొక్క నిధులు మళ్లింపుకు సంబంధించి. ఈ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ ఛార్జీల కింద ప్రభుత్వం మళ్లించటంతో సాధారణ నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ అనేది అస్తవ్యస్తమవుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఓవర్ హెడ్ ట్యాంకుల్ని నిత్యం శుభ్రం చేయటానికి, క్లోరినేషన్కి, ఫిల్టర్ బెడ్ల నిర్వహణకి, విద్యుత్ ఛార్జీలకి, వీటన్నింటికి ఒక్కొక్క పథకానికి నెలకి 40,000 నుంచి 60,000 వరకు అవసరమవుతాయి. అయితే నిధుల కొరతతో వీటిని సరిగ్గా చేపట్టడం వల్ల రక్షిత తాగునీటి సరఫరా అనేటటువంటిది జరగట్లేదు. ఇందులో రంగుమారిన కలుషితమైనటువంటి నీటిని తాగునీటి అవసరాలకి ప్రజలు వినియోగించట్లేదు. దానివల్ల ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్లలో వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రభుత్వం ఏదైతే రక్షిత మంచినీటిని అందించాలి అనేసి లక్ష్యంతో పథకాల్ని తీసుకొచ్చిందో అవన్నీ కూడా సరిగ్గా అమలు కావట్లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అందరికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఆగస్టు 15, 2019లో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని ప్రారంభించింది. 2024వ సంవత్సరం నాటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTC ద్వారా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా డ్రింకింగ్ వాటర్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. ముందు రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ అనేది ఉండేది. దానిని జల్ జీవన్ మిషన్గా మార్చడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల ఆస్ట్రేలియాలో క్వాడ్ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సదస్సు అనేది జరిగింది. ఆ సదస్సు తర్వాత భారత్, ఆస్ట్రేలియాలకి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు వ్యూహాత్మక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని విస్తృతం చేయాలి, దాంట్లో సమ్మిళిత వృద్ధికి కృషి చేయాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే ఈ మేరకి మన భారతదేశానికి చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి మ్యారిస్ పెయిన్ వీళ్ళిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఇందులో భాగంగా భారత్తో స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా మైత్రి అనే కార్యక్రమం కింద ఆస్ట్రేలియా కొన్ని కార్యక్రమాలని ప్రకటించింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీని కింద ఏంటి? మైత్రి కార్యక్రమాలు అనేసి దీన్ని పిలుస్తారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చే భారతీయ విద్యార్థులకు మద్దతు ఇవ్వటం కోసం 60 కోట్లకు పైగా ఖర్చు చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య వృత్తి నిపుణుల వ్యూహాత్మక పరిశోధక కార్యకలాపాల కోసం మైత్రి ఫెలోషిప్ అన్నటువంటి కార్యక్రమం కింద 4 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం $3.5 మిలియన్ ఖర్చు చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే రెండు దేశాల్లో సృజనాత్మక పరిశ్రమల పాత్రని మరింత పెంచటం కోసం, సాంస్కృతిక మార్పిడి లాంటి అంశాలకు మద్దతు ఇవ్వటం కోసం 32 కోట్లకు పైగా ఖర్చు చేస్తాము అన్నట్టుగా ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారతీయ విద్యార్థుల కోసం మైత్రి ఫెలోషిప్ని ప్రకటించిన దేశం ఏది?
ఏ దేశం? ఆస్ట్రేలియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లీడ్ అంటే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ అంటాము. ఈ లీడ్ నిర్వహించినటువంటి హరిత భవనాల్లో 2021 సంవత్సరానికి గాను భారతదేశానికి 3వ స్థానం లభించింది. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రూపొందించినటువంటి జాబితా ప్రకారం తొలి 2 స్థానాల్లో చైనా మరియు కెనడా ఉన్నాయి. అమెరికాని ఈ జాబితాలో చేర్చినప్పటికీ కూడా లీడ్కి ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్గా అమెరికా అన్నటువంటిది కొనసాగుతోంది. అయితే ప్రపంచంలో హరిత భవనాల రేటింగ్కి లీడ్ ధృవీకరణని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలా 2021 డిసెంబర్ 31 నాటికి లీడ్ ధృవీకరణ ఆధారంగా ర్యాంకుల్ని కేటాయించటం జరిగింది. అందులో భాగంగా భారతదేశం 3వ స్థానంలో ఉంది. అయితే భారత్ మొత్తంగా 146 భవనాలు, అలాగే మనం చూస్తే స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి లీడ్ ధృవీకరణని ఇచ్చింది. వీటి మొత్తం స్థల విస్తీర్ణం సుమారు 2.8 మిలియన్ గ్రాస్ ఏరియా చదరపు మీటర్లు. భారతదేశంలో 2020 సంవత్సరం నుంచి లీడ్ ధృవీకరించినటువంటి స్థల విస్తీర్ణం సుమారు 10% పెరుగుతోంది అన్నట్టుగా ఇది స్పష్టం చేస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ లీడ్ ధృవీకరించిన హరిత భవనాల్లో 2021కి గాను భారతదేశానికి ఎన్నవ స్థానం లభించింది? ఎన్నవ స్థానం? 3వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత ఏడాది దేశీయంగా దాదాపు 2064 ఒప్పంద లావాదేవీలు అనేవి జరిగాయి. దాంతో మొత్తం 8.63 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు వచ్చాయి అన్నట్టుగా PwC ఇండియా నివేదిక అన్నటువంటిది చెప్పటం జరిగింది. మనం చూస్తే 2020లో జరిగినటువంటి ఒప్పందాలతో పోలిస్తే సంఖ్యాపరంగా 60%, విలువ పరంగా 40% ఇది అధికం అన్నట్టుగా చెప్పటం జరిగింది. 2020 కన్నా మనం చూస్తే ఎన్నడూ లేనట్టుగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు దాదాపు 1258 లావాదేవీల్లో సుమారు 4.96 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. ఇది 2020 కంటే 50% అధికం అన్నట్టుగా చెప్పిందనమాట. కోవిడ్ పరిణామాలతో పాటు ఇతర అనిశ్చితులు మన దగ్గర ఉన్నా కూడా 2021లో ఒప్పంద లావాదేవీలు అనేవి చాలా పెరిగాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అంతేకాకుండా ఈ సంవత్సరం 2022లో కూడా భారీ మొత్తంలో ఒప్పంద లావాదేవీలకు జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా భావించింది. మనం చూస్తే ఇక్కడ దేశంలో 43 అంకుర సంస్థలు 2021లో యూనికార్న్ హోదా అనేవి పొందాయి. అలాగే మొత్తం లావాదేవీల్లో PE లావాదేవీల యొక్క వాటా విలువ అన్నటువంటిది 57% ఉంటే సంఖ్యాపరంగా 61% ఉన్నాయి. విలీనాలు మరియు స్వాధీనత లావాదేవీల వాటా విలువ పరంగా 43% అయితే సంఖ్యాపరంగా 39%గా ఉంది. అలాగే PE పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2021లో $40 బిలియన్ విలువైనటువంటి 823 ఒప్పందాలు అనేవి చోటు చేసుకున్నాయి. అంటే 2020తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021లో మన దేశంలో ఎన్ని సంస్థలు యూనికార్న్ సంస్థలుగా మారాయి? ఎన్ని సంస్థలు? 43 అంకుర సంస్థలు యూనికార్న్ సంస్థలుగా మారాయి. యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ అంటే $100 కోట్ల విలువైనటువంటి ఒక సంస్థని, అంటే అంత రాబడి కలిగినటువంటి ఒక సంస్థని యూనికార్న్ అనేసి పిలుస్తాం. అంటే దాదాపు 7,500 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థని యూనికార్న్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకి సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అయినటువంటి ఆశీష్ కుమార్ ఈయన నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అలాగే తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు స్థానం లభించింది. ఈ కమిటీ యొక్క తొలి సమావేశం ఈ నెల 17వ తేదీన జరగబోతోంది. దీనికి సంబంధించి అజెండాలో ప్రత్యేక హోదాతో పాటుగా ఇంకొక 8 అంశాలు ఉన్నాయి అన్నట్టుగా 2 రాష్ట్రాలకి హోంశాఖ తెలియజేసింది. ఇక్కడ చూడండి, కమిటీ తొలి అజెండాలో ఉన్నటువంటి 9 అంశాలు ఏంటి? ఏపీ స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగం సమస్య, అలాగే పన్ను అంశాల మీద ఉన్న సమస్యలు, బ్యాంకులో ఉన్న నగదు డిపాజిట్ల పంపిణీ, అలాగే ఏపీ SC/SCL అలాగే TS SC/SCL మధ్య ఉన్నటువంటి నగదు అంశం, రెవెన్యూ లోటుకు సంబంధించి, అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడినటువంటి జిల్లాలకి ప్రత్యేక గ్రాంట్లకి సంబంధించి, ఏపీకి ప్రత్యేక హోదా, అలాగే పన్ను రాయితీలు. ఈ 9 అంశాలు కూడా ఈ కమిటీ తొలి అజెండాలో ఉన్నాయి.
ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకి సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది? ఎవరి నేతృత్వంలో? ఆశిష్ కుమార్ నేతృత్వంలో. ఈయన ఎవరు? కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎస్ఎల్వి C-52 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది. దీని ద్వారా మొత్తం 1710 కిలోల బరువు కలిగినటువంటి EOS-4తో పాటుగా భారతదేశంలోని ఐఐటి కళాశాల విద్యార్థులు తయారు చేసినటువంటి 2 చిన్న ఉపగ్రహాలైనటువంటి ఇన్స్పైర్ SAT-1 అలాగే INS-2D అన్నటువంటి వాటిని కూడా మనము రోదసిలోకి పంపబోతున్నాము. అయితే దీనిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-52ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించబోతున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. EOS-4, ఇన్స్పైర్ SAT-1, INS-2D ఉపగ్రహాలని ఇస్రో రోదసిలోకి ఏ రాకెట్ ద్వారా పంపబోతోంది? ఏ రాకెట్ ద్వారా? పిఎస్ఎల్వి C-52 రాకెట్ ద్వారా పంపబోతోంది. ఆల్రెడీ పిఎస్ఎల్వి C-51 ద్వారా బ్రెజిల్కి చెందినటువంటి అమెజోనియా 1 అలాగే ఇంకొన్ని దాదాపు 19 ఉపగ్రహాలని ఇస్రో రోదస్లోకి ప్రయోగించింది. ఇప్పుడు పిఎస్ఎల్వి C-52 ప్రయోగం జరపబోతోంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మరి కొద్ది రోజుల్లో 2 భారీ నౌకాదళ విన్యాసాలకి విశాఖపట్నం వేదిక కాబోతోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 21వ తేదీన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అన్నటువంటిది, అలాగే ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మిలాన్ 2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలు అన్నవి విశాఖపట్నంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత నౌకాదళ ఆధ్వర్యంలో జరిగే ఈ విన్యాసాల కోసం విశాఖ తీరం అనేది ముస్తాబవుతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. మనం చూస్తే 1971వ సంవత్సరంలో పాకిస్తాన్లోని కరాచీ పోర్టు మీద దాడి చేసి మనము విజయం సాధించిన తర్వాత అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ENCకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. అందుకే ప్రధాన విన్యాసాలకి కేంద్రంగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలకి వేదికగా విశాఖపట్నం అనేది నిలుస్తోంది. 2006వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అన్నటువంటిది ఇక్కడ నిర్వహించారు. ఆ తర్వాత 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కూడా ఇక్కడే జరిగింది. ఇప్పుడు 2వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అన్నటువంటిది ఇక్కడ జరగబోతోంది. అయితే దీని తర్వాత 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల్ని బలోపేతం చేసేలాగా మిలాన్ 2022 విన్యాసాలు కూడా ఇక్కడ ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకు జరిగేటటువంటి ఈ విన్యాసాల్లో దాదాపు 46కు పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. మనం చూస్తే 1995వ సంవత్సరంలోనే ఈ మిలాన్ విన్యాసాలు అనేవి ప్రారంభమయ్యాయి. 2 సంవత్సరాలకి ఒకసారి ఈ మిలాన్ విన్యాసాలను జరుపుతారు. అయితే ఇందులో ఏటా దేశాల సంఖ్య అనేది పెరుగుతూ వస్తోంది. మనం చూస్తే 2014లో 17 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మిలాన్ 2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలు ఎక్కడ జరగబోతున్నాయి? ఎక్కడ? విశాఖపట్నం. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి వన్ ఓషన్ సమ్మిట్ 2022ని ఏ దేశం నిర్వహించింది? ఏ దేశం నిర్వహించింది? ఫ్రాన్స్ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ బ్యాంకు సహకారంతో ఫ్రాన్స్ వన్ ఓషన్ సమ్మిట్ 2022ని నిర్వహించింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి బాత్సిరాయ్ తుఫాను వలన ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.